2430 రూపాయలను ఏబిసిల మధ్య పంచారు. కానీ వారి వాటాలను వరుసగా 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు తగ్గించడం వలన 3:4:5 నిష్పత్తిలో పంచుకున్నారు. అయినా బి వాటా ఎంత? సో 2430 రూపాయలను ఏ నిష్పత్తిలో పంచుకోవాలో చెప్పలేదు. ఈ 2430 రూపాయల నుంచి ముగ్గురికి కూడా ఒకటి 5 రూపాయలు తగ్గింది, ఇంకోటి 10 రూపాయలు తగ్గింది, ఇంకోటి 15 రూపాయలు తగ్గింది. ఈ విధంగా అమౌంట్ తగ్గింది. అంటే తగ్గితే ఎంత వచ్చింది? ఇంకా 2400 ఉన్నాయి. ఈ 2400ని ఏ నిష్పత్తిలో పంచుకున్నారట? 3:4:5 రేషియోలో పంచుకున్నారట. అంటే 3:4:5 రేషియోలో పంచుకుంది ఏంటంటే అంటే ఈ 2400 అనే డబ్బుల్ని. అంటే ఈ మొత్తం ఎన్ని భాగాలు ఇవి? 12 భాగాలు. 12 భాగాలకు సంబంధించి 2400 అయితే ఇందులో మనం అడిగింది ఎవరిని? బిని. కాబట్టి 4 భాగాలకి ఎంత? సో కాబట్టి 12 2 24, 4 2 8. సరే 800 అనేవి బి పొందిన డబ్బులు. ఎందులో? 2400లో. కానీ మనకి కావాల్సింది 2430లో బికి ఎంత వచ్చినాయి అని. కాబట్టి 800కి ఎంత కలపాలి? తగ్గిన 10 రూపాయలు కలపాలి. అప్పుడు 2430 రూపాయల్లో బి వచ్చిన వాటా 810.